అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలో ప్రజాస్వామ్యం లేదు. మోడీ పరిపాలన ఒక నియంత పరిపాలన లాగా ఉంది. ఆయన ఒక హిట్లర్ లాగా ప్రవర్తిస్తున్నాడు మోడీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే కోటీశ్వర్ల పార్టీగా తయారైపోయింది. ఇద్దరు కనిపిస్తున్నారు భారతీయ జనతా పార్టీలో, అమిత్ షా, మోడీ. వీరిద్దరు చరిత్రలో చాలా చాలా ఘోరంగా ఉన్నాయి. లాల్ కృష్ణ అద్వానీ చెప్పాడు వీళ్ళని గురించి 10 సంవత్సరాల నాడు, ప్రజాస్వామ్యం కూలిపోతుంది మోడీ పరిపాలనలో అని చెప్పి ఈనాడులోనే 1.5 పేజీల ఇంటర్వ్యూ ఇచ్చున్నాడు అద్వానీ గారు. ఆయన అందరూ మర్చిపోయి ఉండొచ్చు కానీ మేము మర్చిపోలేదు. ఈరోజు ఆయన ఎవరికి సాయం చేస్తున్నాడు మోడీ? భారతీయ జనతా పార్టీ కొంతమంది కార్పొరేట్ కంపెనీలకే సహాయం చేస్తూ ప్రజాస్వామ్యం అనేదాన్ని కనబడకుండా కూనీ చేసేసినటువంటి మోడీ మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు రావాలని అడుగుతున్నాడు. ఏమాత్రం పొరపాటు చేసినా, ఏమాత్రం చిన్న పొరపాటు చేసి మోడీకి పరిపాలన ఇస్తే భారతదేశ రాజ్యాంగం నాశనం అయిపోతుంది. భారతదేశ రాజ్యాంగం మిగలదు. మోడీ ఒక హిట్లర్కు ఓట్లేస్తారా అని నేను అడుగుతున్నా. ఈ హిట్లర్ జోబీలో 2 చేరిపోయి ఉన్నారు. ఈ హిట్లర్ జోబీలో నియంత మోడీ జోబీలో ఒక జోబీలో టీడీపీ చేరిపోయింది, ఇంకొక జోబీలో ఆయన చేరిపోయినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్రంలో పరిపాలన ఎక్కడుంది? ఏముంది పరిపాలన? రౌడీ రాజ్యం వెళ్తా ఉంది. దుర్మార్గమైనటువంటి అవినీతి అంతం కావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం కావాలి. జగన్మోహన్ రెడ్డి, ఈ నియంత మోడీలు ఇద్దరు దేశానికి రాష్ట్రానికి ప్రమాదకరమని తెలియజేస్తూ మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే భారతదేశంగా మిగులుతుంది. ప్రజాస్వామ్యంగా ఉంటుంది. మరి అవినీతిని గురించి మోడీ మాట్లాడుతున్నాడు. ప్రతి దినం ఆయన చేసేది అంతా అవినీతిమయం. మీడియా సంస్థలను మేనేజ్ చేసుకుంటూ పోతున్నాడు, కార్పొరేట్ సంస్థలను మేనేజ్ చేసుకుంటూ పోతున్నాడే తప్ప ఆయనలో ఉన్నంత అవినీతి ఎక్కడా లేదు. ఆయన ఈరోజు బయటకు వస్తున్నాడంటే మరి మేకప్ ఖర్చులే 20,000. ఆయన ముఖానికి రంగు పూసుకోకుండా బయటికే రాడు. ఎన్టీ రామారావు కూడా మరి ఆయన మహానటుడు, మంచి నాయకుడు, ఆయన కూడా బయటకు వచ్చేటప్పుడు మేకప్లు నేను చూశాను. ఆయన మేకప్ ఏమీ చేసుకునేవాడు కాదు. ఈరోజు మోడీ బయటకు వస్తున్నాడంటే 20,000 రూపాయల ఖర్చు పెట్టి మేకప్లు చేసుకొని వస్తున్నాడు. ఏ రాజకీయ నాయకుడు కూడా మేకప్లు చేసుకొని రారు. మరి ఒక్కొక్కటి అడుగుతున్నాను, ఈ గత 10 సంవత్సరాలలో మోడీ గారు ఎప్పుడైనా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా పెట్టాడా? ఆయనకి పత్రికల పైన కానీ ఒక్క రోజన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా అని మీరు గతాన్ని ఆలోచించమని కోరుకుంటున్నాను. దేశంలో కనీసం ప్రధానమంత్రి ఒక్కసారి కూడా 10 సంవత్సరాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి ప్రధానమంత్రి అవసరమా ఈ భారతదేశానికి? భారత రాజ్యాంగం ప్రధానమంత్రి కనీసం ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అన్నా చెల్లెల మధ్య సంవాదం గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు ప్రస్తుతానికి. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్. ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం.